హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి అమెజాన్ లో నేను ఇంటి కోసం కొన్ని వస్తువుల్ని పర్చేజ్ చేశాను. వాటిని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది అనమాట. సో ఇంట్లో కొన్ని వస్తువులు అవసరమయ్యాయి, వాటిని పర్చేజ్ చేశారనమాట. ఆ వస్తువుల్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి డిఫ్యూజర్ కొన్నామండి. సో ఇలా వస్తుంది, ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది డిఫ్యూజర్ అంటే. సో దీని లోపల ఇలాంటి క్యాండిల్ వస్తుంది. ఈ క్యాండిల్ ని వెలిగించుకోవాలి. ఇలాంటివి 3 ఇచ్చారనమాట. 3 ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఇచ్చారనమాట. బాక్స్ మొత్తం చూపిస్తాను చూడండి. ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో దీని లోపల వచ్చేసి 3 క్యాండిల్స్ ఇచ్చారనమాట. దీంతో పాటు 3 వచ్చాయి. ఇదిగోండి ఇలా క్యాండిల్స్ ఇచ్చారు. ఇదిగోండి ఈ విధంగా. అండ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఇచ్చారనమాట. 15 ml ఇచ్చారు. ఇదిగోండి, స్మెల్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఏం చేయాలంటే మనం ఈ క్యాండిల్ని వీళ్ళు ఇచ్చారు కదా, ఈ క్యాండిల్ని వెలిగించి పైన ఈ ఎసెన్షియల్ ఆయిల్ని ఒక 2 drops అలా వేయాలి అంతే. మిగతాదంతా దీన్ని వాటర్తో ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి ఇది వెలిగించిన వెంటనే దీని నుంచి వేడి వస్తుంది కదా, ఆ వేడికి ఇది బర్న్ అయ్యి వేడిగా తయారయ్యి దీని నుంచి మనకి స్మెల్ వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది. రూమ్ అంతా కూడా మంచిగా వస్తుంది స్మెల్. సో మెయిన్ ఇది తీసుకోవడం అంటే మా ఆయన కోసం అంట. తనకి ఈ మధ్య వర్క్ కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. అంటే వర్క్ ఎక్కువ ఇస్తున్నారు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, వర్క్ చాలా ఎక్కువగా ఇస్తున్నారు. సో దానివల్ల ఎక్కువసేపు సిస్టమ్ ముందర కూర్చుని కళ్ళు వేడిగా తయారయ్యి నిద్ర రావడం లేదు, వేడి చేసి బాగా. అండ్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళామన్నమాట. ఎంత వేడి తగ్గించుకునే ఫుడ్ అలా తీసుకున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే డాక్టర్ కొంచెం స్ట్రెస్ తగ్గించుకోమన్నాడు. అండ్ తనకి వేడి చేసి నిద్ర పట్టడం లేదనమాట రాత్రిపూట. అందుకని డిఫ్యూజర్ తీసుకున్నాం. అంటే ఈ అరోమా ఆయిల్స్ వల్ల మనకు నిద్ర కూడా వస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఈ ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్ తీసుకున్నాను అనమాట. అంటే ఈ అరోమా ఆయిల్స్ వల్ల రూమ్ అంతా ఫ్రెష్ అవుతుంది కదా, ఆ ఫ్రెష్ కి మంచిగా వచ్చి మనకి ఫీల్, అప్పుడు నిద్ర బాగా పడుతుంది అనమాట. సో అరోమా థెరపీ అంటారు కదా, సో దానిలాగా అనమాట. అందుకనేసి ఈ డిఫ్యూజర్ అనేది పర్చేజ్ చేసాము. సో 15 ml ఇచ్చారు కాబట్టి చాలా రోజులు వస్తుందండి. ఓన్లీ 2 to 3 drops వేసుకోవాలి. మిగతాదంతా వాటర్తో ఫిల్ చేసుకున్నాం అనుకోండి, ఇది బర్న్ అయిపోయి మనకి ఈ వాటర్ అనేది వేడిగా తయారైపోయి అప్పుడు మనకి స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది స్మెల్. అందులో లావెండర్ కాబట్టి ఇంకా బాగుంటుంది. మేమైతే లావెండర్ తీసుకున్నాము. అంటే ఇది మొత్తం సెట్ అనమాట. సో ప్రైస్ కూడా 190 అలా పడింది. ఈ మొత్తం ఇవన్నీ కూడా 190 అలా పడింది. అండ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇది సో చాలా పింగాని అంటాం కదా, ఆ మెటల్ అనమాట ఇది. సో అందుకోసం అనేసి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఈ మంత్ కాదు తీసుకుంది, లాస్ట్ మంత్ అంటే ఆగస్టులో తీసుకున్నాము. అప్పుడు మా పెళ్ళైన కొత్తలో కొన్నాం అనమాట బెడ్షీట్స్. అంతే అండి, ఇంకా మధ్యలో కూడా కొనలేదు. అండ్ పిల్లల వల్ల ఎక్కువ బెడ్ అనేది మాసిపోతుంది మేడం, దుప్పట్లు చేంజ్ చేయడానికి ఇంకా లేవనేసి తీసుకున్నాను. అండ్ ఈసారి తీసుకునే మటుకు కొద్దిగా క్వాలిటీ బాగుండే విధంగా తీసుకున్నాను. అంటే ఈ సెలెక్షన్ అంతా మాయింది అనమాట. సో తన సెలెక్షన్ అను. సో చాలా బాగుందండి. క్లాత్ అయితే ఎంత బాగుందంటే, ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలోనే అది ఒక బెడ్షీట్ చూసింటారు, అంటే బెడ్ పైన పరిచినప్పుడు. సో చూపిస్తాను చూడండి. అసలు ఫస్ట్ వేసినప్పుడు ఒకలాగుంది, 1 వాష్ తర్వాత అయితే సూపర్గా ఉంది. 100% కాటన్ అండి, చాలా బాగుంది. సో ఇది కూడా అంటే ఆల్రెడీ ఒకటేమో ఎల్లో కలర్ తీసుకున్నాము, అది బెడ్ మీద వేసాము. ఇప్పుడు ప్రజెంట్ అందుకే చూపించడం లేదు, వీడియో తీసాను, అది యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట, మొత్తం గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇవి మా ఆయన సెల్లులో ఆర్డర్ చేశాను, నా సెల్లులో కాదు. సో ఒకవేళ వీలైతే కనుక పిక్చర్స్ అనేటివి యాడ్ చేస్తాను పైన చూడండి. అదే విధంగా వీటి అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే. సో ఈ విధంగా వస్తుంది మొత్తం అంతా కూడా, మొత్తం గ్రీన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇలా లోపల ఇవి వచ్చాయన్నమాట చిన్న ఫ్లవర్స్. అండ్ వీటికి పిల్లో కవర్స్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చారనమాట. సో ఇది ఒక్కటి నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే వైట్ కలర్ కదా, అందులో మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి త్వరగా మాసిపోతాయి అనేసి ఇంకా యూజ్ చేయలేదు. సో యూజ్ చేయాలండి, అంటే ఇంకా పాతవన్నీ అయిపోతాను, ఇంకా కొత్తవి యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వైట్ కాబట్టి యూజ్ చేయబుద్ధి కాలనమాట. ఎందుకు మాసిపోతుంది అంటే తర్వాత నేనే కదా ఉతకాల్సిందే, అందుకనేసి. సో ఇదైతే ఇంకా ప్రజెంట్ ఇంతవరకు యూజ్ చేయలేదు. కానీ ఇవి మామూలుగా అయితే ఏ బెడ్షీట్స్ అయినా 1 వాష్ తర్వాత తెలుస్తాయి. ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఉతుకుతాం కదా,
అప్పుడు తెలుస్తుంది అనమాట దాని క్వాలిటీ. ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. వాష్ తర్వాత ఇప్పుడు మేము ఎల్లోది యూజ్ చేస్తాం కదా, ఒక 3 times వాష్ చేస్తాను అనమాట. చాలా బాగా ఉన్నాయి అనమాట. వాష్ చేసే కొద్దీ ఇంకా క్వాలిటీ బాగా తెలుస్తుంది. కాటన్ అండి సూపర్ గా ఉంది. అండ్ ప్రైస్ కూడా 500 అలా పడ్డాయి అనమాట ఒక్కొక్క బెడ్షీట్ వచ్చేసి. సో ఇవేనండి పర్చేస్ చేసింది. అండ్ వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానని చెప్పాను కదా. అదేవిధంగా కిచెన్ లోకి కంటైనర్స్ తీసుకున్నాను. అంటే అప్పుడు కిచెన్ లో కంటైనర్స్ అన్ని కూడా మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నట్టు, అంటే మేము కూడా తీసుకోలేదండి. యాక్చువల్ గా ఫస్ట్ వీళ్ళు వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటే మా ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడనమాట. అందులో ఇక్కడ రూమ్ లో ఉండే వాళ్ళలో మా ఆయనకి అనమాట ఫస్ట్ మ్యారేజ్ అయింది. సో మా మ్యారేజ్ అయిందని ఇంకా వాళ్ళే రూమ్ వెకేట్ చేశారనమాట. ఇంకా మేమే కంటిన్యూ అవుతున్నాము. అప్పుడు వాళ్ళు అంటే బ్యాచిలర్స్ ఉన్నప్పుడు కొన్ని డబ్బాలు ఉన్నాయన్నమాట కిచెన్ లోకి. సో అవే వాటిని నేను క్లీన్ చేసి ఇంకా అవే యూజ్ చేశాను. మాక్సిమం కొత్తవి కొనలేదు అప్పుడు, అవి పాతగా అయిపోయాయి కదా అనేసి ఈ మంత్ కొన్ని కొత్తవి కొన్నానమాట కిచెన్ లోకి. సో వాటి వీడియో కూడా స్టార్ట్ అవుతుంది, చూసేయండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ వాటిని ఎలా ఆర్గనైజ్ చేశానో అది కూడా ఎండింగ్ లో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక బెడ్షీట్ అండి. ఇందాక చెప్పాను కదా ఎల్లో కలర్ది అని, ఆ బెడ్షీట్ అనమాట. సో ఈ విధంగా ఉంది. మాకు ఇది ప్యాకింగ్లో ఎలా వచ్చిందో 1-2-3 సార్లు వాష్ చేసిన తర్వాత కూడా అదే విధంగా ఉంది క్వాలిటీ పరంగా. అండ్ కలర్ మనం ఉతికినేటప్పుడు అంటే వాష్ చేసేటప్పుడు కలర్ పోవడం కానీ అలాంటివి ఏం జరగకుండా చాలా బాగుందండి. స్కిన్ టచ్ చేసి కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట బెడ్షీట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటైనర్స్ అనమాట, కిచెన్లోకి తీసుకుంది. సో మెయిన్గా నేను ఇవి సెలెక్షన్ చేసుకోవడానికి అండ్ నా కలరు నా కిచెన్కి ఏ విధంగా సెట్ అవుతాయి, అదేవిధంగా నాకు కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. ఆ కిచెన్లో స్పేస్ తక్కువగా తీసుకునే కిచెన్ కంటైనర్స్ కావాలనేసి ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో ఉండే కంటైనర్స్ అన్ని సెలెక్షన్ చేసుకున్నాను. సో అందులో నేను ఇక్కడ ఉండే కంటైనర్స్ తీసుకోవడము ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ తీసుకున్నాను. ఎందుకంటే లోపల వేసే ఐటమ్స్ అన్నీ కూడా బయటికి బాగా విజిబుల్ అవ్వాలి కదా, అందుకనేసి నేను ఈ కంటైనర్స్ని చూస్ చేసుకున్నాను. స్పేస్ పరంగా అండ్ కంటైనర్స్ లుక్ చూడడానికి బాగుండాలి, క్వాలిటీ పరంగా బాగుండాలని అమెజాన్లో రివ్యూస్ రేటింగ్స్ అన్నీ చూసి నేను ఈ కంటైనర్స్ని సెలెక్షన్ చేశాను. చాలా బాగున్నాయండి. అంటే ఇవి వచ్చేసి 750 ml వరకు మనకు క్వాంటిటీ అనమాట. 750 ml క్వాంటిటీ ఈ కంటైనర్స్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి 2 sets తీసుకున్నాను. అంటే ఒక సెట్ వచ్చేసి 6 ఉంటాయన్నమాట. అలాంటివి 2 sets తీసుకున్నాను. అంటే 12 కంటైనర్స్ తీసుకున్నాను. 6 పీస్ వచ్చేసి 230 పడిందండి. అండ్ వీటిలో కూడా 1000 ml అలాంటివి అయితే వాటి కాస్ట్ వేరే విధంగా ఉంది. నేను తీసుకునేది 750 ml కాబట్టి 6 కలిపి 230 రూపీస్కి వచ్చాయన్నమాట. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. నాకు స్పేస్ పరంగా బాగుండాలి అండ్ లుక్ బాగుండాలి చూడడానికి అండ్ క్వాలిటీ బాగుండాలని ఇవన్నీ సెలెక్షన్ చేశాను. క్వాలిటీ బాగుంది, కాస్ట్ బాగుంది అండ్ చూడడానికి చూడండి ఎంత బాగున్నాయి కదా, అంతా ఒక సెట్ లాగా. అండ్ ఈ లోపల మనం అంటే ఏమన్నా వేసి పెట్టామనుకుంటే అవి బయటకు కూడా విజిబుల్ అయ్యే విధంగా ఉన్నాయి. అండ్ మనం యూజ్ చేసేటప్పుడు ప్రతిసారి మనం మూతను తీయకుండా ఇలా ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఇచ్చారనమాట. మనం ఇది ఓపెన్ చేసేసి వంపేసుకోవచ్చు అనమాట, మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి ఈ కంటైనర్స్ అయితే. సో ఇవేనండి నేను అమెజాన్లో పర్చేజ్ చేసినవి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.